నా పేరు సులోచన, మాది కనిగిరి, ప్రకాశం డిస్టిక్. నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే 2 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి, 3వ సంవత్సరం జరుగుతుంది. ధ్యానంలోకి రాకముందు చాలా ఇబ్బందులు, చాలా అమ్మాయికి ఆరోగ్యం బాగలేక 2-3 సంవత్సరాలు అసలు నరకం చూసినాం. అసలు ఎంతో దేవతల కాడికి వెళ్ళి ఎన్నో పూజలు ఎన్నో చేసినా కూడా ప్రయోజనం అనేది లేకుండా పోయింది. వేరే ఊరికి వెళ్ళి 41 రోజు అక్కడ దీక్షగా చేసినాం, అయినా కూడా ఏం లేదు, అసలు అట్నే ఉంది. తర్వాత మా వారు ధ్యానం అనేది పరిచయం చేసిన. అంతకుముందు ధ్యానం అంటే అసలు ఏదో ఒకటి చెప్పి ఇంట్లో పడుకునేదాన్ని, ఎవరు పోతారులే అని ఏదో ఒకటి చెప్పి పడుకునేదాన్ని. కానీ అప్పటి నుంచి అసలు ఒక భయము, ఏం చేయాలి, దిక్కుదోచిన పరిస్థితి. మా ఒంట్లో ధనము, ఇంట్లో శక్తి అన్నీ కూడా హరించిపోయినాయి. ఇంక ఏం చేయాలో అర్థం కాదు అసలు. అప్పుడు మా వారు ఎవరో ఇట్లా పోతున్నారు, బాగుంది, అక్కడికి వెళ్ళు అంటే సరే తీసుకెళ్ళాడు. ఒకరోజు ఆదివారం ఆడికి వెళ్ళాము, పిరమిడ్ సెంటర్కి. అక్కడ నర్సారెడ్డి, నారాయణమ్మ వాళ్ళకు పరిచయం చేశారు, వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళతో. ఇంకా ఆడ నుంచి ఇంకా ఆ రోజు మాస్టర్ వచ్చారు. ఆమె చెప్తుంటే అసలు నాకు ఒక దేవత చెప్పినట్టుగా ఉంది. ఆ రోజు చెప్తుంటే ఇంకా బాగా అసలు గుండెకు హత్తుకుంది, అంత బాగా చెప్పింది. నాకు కూడా అసలు దాన్ని వదిలిపెట్టబుద్ధి కాదు. అప్పటి నుంచి నేను ఇంకా తరచూ వెళ్ళటం జరుగుతుంది. వెళ్తూ ఇంకా బాగా నాకు నచ్చింది. ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం పరంగా అమ్మాయికి బాగుంది, నాకు బాగుంది. కిడ్నీలో రాళ్ళు కానీ మలలు కానీ ఇట్లాంటివన్నీ కూడా నాకు పోయినాయి, అన్నీ కూడా బాగున్నాయి. బాగానే చేస్తున్నాను ధ్యానము, రోజు తెల్లవారుజాము చేయటము. ఇంకా అనుభవాలు అంటే అందరూ అమావాస పౌర్ణమి రోజుకు అందరూ ఒక పిరమిడ్లో కూర్చొని అన్ని అనుభవాలు షేర్ చేసుకుంటారు. కానీ నాకైతే అందరు అడుగుతుంటారు, నాకు అనుభవాలు అసలు వచ్చాయి, వీళ్ళు ఎట్లా వస్తాయో దేవుడా వీళ్ళ అనుభవాలు, అసలు నాకేది రావే, కళ్ళు మూసుకుంటే ఏంటి వస్తాయి అంట, నాకే ఎట్లా వస్తాయి అని నేను అనుకునేదాన్ని. పైగా నన్ను అడుగుతుంటే నేను సాటుగా ఉంటా, కానీ ముందుకు రాను, అసలు భయం. అసలు నాకు వస్తే కదా అనుభవాలు చెప్పడానికి అని ఎంతో బాధ. అసలు ఎలా వస్తాయి అనుకునేదాన్ని. ఇంకొక రోజు నేను నాకు గురుదేవత మా అమ్మ ఈశ్వరి మాత ఆడికి వెళ్ళి నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నా. అప్పుడు నొచ్చుట మధ్యలో ఒక వెలుగేదో వెలిగింది. అది ఎంతో కాంతిమైన ఒక మనసు కొండలాగా ఒక తెల్లటి వెలుగు. ఆ వెలుగులో రాముల వారు అనేది కనపడ్డాడు. ఇంక అప్పటి నుంచి అనుభవాలు అనేది వస్తూనే ఉన్నాయి, చాలా అనుభవాలు. అప్పట్లో కొత్తలో నాకు మామూలుగా ధ్యానం చేస్తుంటాను అంతేగాని ఈ కర్మ అనేది తెలీదు, లేదా పువ్వుకి వస్తే పాపం అది అనేది నాకు అసలు తెలీదు. అప్పుడు అందరూ చెప్పారు, కర్మ వల్ల మనం అగసాట్లు పడుతుంటాం, కర్మ వల్ల ఇదంతా కూడా జన్మ కొద్దీ కర్మ కొద్దీ జన్మ, కర్మ కొద్ది బంధం ఇదంతా అని. కర్మ వలన మనం ఇంత బాధపడేది అనుకున్నాం. మరి కర్మ ఎలా పోవాలి, ఈ కర్మ ఏం చేయాలని చాలా అనుకున్నది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక విగ్రహం కనపడితే సరే పాలతో అభిషేకం చేస్తున్నంతసేపు బాగుంది. తర్వాత వచ్చి బొగ్గులు పడేవి ఆ పాదాల మీద. మళ్ళీ పెరుగు పోసేదాన్ని, మళ్ళీ బొగ్గులు వచ్చి ఇలా పంచామృతాలతో మొత్తం అభిషేకం చేసిన ఆయన పాదాలకు. కానీ బొగ్గులు వచ్చి పడేవి. ఎలా చేయాలో అర్థం కాలేదు. ఎంత చేసినా కూడా మళ్ళీ నల్లటి బొగ్గులు వచ్చి బస్తాలు పడుతున్నాయి. సరే ఏం చేయాలో నాకు తెలియదు స్వామి అని నేను ఆయనకి ఎదురు కూర్చొని పక్కన ధ్యానం చేస్తున్నా. అలా ధ్యానం చేసానో లేదో కళ్ళు మూసుకొని అప్పుడు ఆ బొగ్గులు మొత్తం కూడా ఎవరో చేతితో ఒక వెలుగు, తెల్లటి చేతులు ఏదో ఒక వెలుగులాగా అలా మొత్తం తీసినట్టు అయిపోయింది అదంతా, ఆ బొగ్గులంతా. అప్పుడు నాకు అర్థమైంది, కర్మ అనేది ఎన్ని పూజలు చేసినా, ఏమి అభిషేకాలు చేసినా, పంచామృతాలు అభిషేకాలు చేసినా అనేది పోదు. పూజలు చేసినంత మాత్రం ధ్యానంతో కర్మ ఎంతటి కర్మ అయినా సరే తుడిచిపెట్టుకుపోద్ది అనేది నాకు అర్థమైంది. సరే ఆడి నుంచి పువ్వులు కొయ్యొద్దంటే, పువ్వుల కోసం తప్పేముంది అంటే అది కూడా ఒక కర్మ అంది. ఎలా అని నేను అప్పటి నుంచి నేను పువ్వులు కూడా కొయ్యటం లేదు. సరేనని ఒకరోజు ఏకాదశి ఏమో ఆ రోజు పువ్వులు పెట్టాలని ఒక ఆశ, నాకు ఇష్టము. కానీ కోస్తే పాపం కదా అని కురవ బాధపడేదాన్ని. ఆ రోజు ధ్యానం చేస్తుంటే ఒక వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కనపడి తపస్సు చేస్తున్నాడు. నేను ఆయన పాదాలకి నందివర్ధన పూలు పోస్తున్నా. ఇలా పోస్తుంటే ఆ పాదాలకు నందివర్ధన పూలు పోస్తుంటే ఆ పూలో ఒక గండు చీమ పోయి ఆ స్వామిని కుట్టింది. అరే ఎందుకు స్వామిని అలా కొడతావు అని రాని అది లాగుతుంది, రావటంలే. స్వామిని కొట్టొద్దు, నన్ను కుట్టు అని నేను నా చేతి మీద లాగే వరకు అప్పుడు వచ్చింది. ముందు అయితే రాలేదు ఆ చీమ, నన్ను కుట్టంటే అప్పుడు వచ్చింది ఆ చీమ. వచ్చి నా చేతి మీద కేసుకున్నా. సరే
నా చేతి మీద వేసుకుంటే సరేలేని ఆయన కాలు కుట్టింది కదా చీమ, దానికి నా చీర పైన వేసి అట్లా కొరికాను. ఏమంటే విషం ఏమన్నా ఉందని అంత తుడిచాను. తుడిస్తే ఇంకా సరే ఈ పూలు వద్దు, ఏమో పూజ వద్దు, ఏమొద్దు, ఈ పూల వల్లే కదా స్వామిని పాపము కుట్టింది చీమ, వద్దు నేను ధ్యానం చేస్తానని ధ్యానం చేస్తూ ఉన్నా. ధ్యానం చేస్తుంటే కళ్ళు మూసుకొని నా చేతిలో ముత్యాలు పడ్డాయి. కళ్ళు తెరిచి చూసి ఆ పాదాల మీద ముత్యాలు పోసింది. మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నా, మళ్ళీ పగడాలు పడ్డాయి. ఇలా తర్వాత కెంపులు పడ్డాయి. ఇలా నేను ధ్యానం చేస్తున్నా, నా చేతిలో కన్నీ పడతా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి ఆకాశంలోంచి వజ్ర వీడుగురాలు మొత్తం పడతా ఉన్నాయి స్వామి. నా చివరికి ఒక పారిజాత పుష్పాలు, బంగారు పారిజాత పుష్పాలన్నీ స్వామివారి మీద పడతా ఉన్నాయి పైన ఆకాశం నుంచి. అప్పుడు నాకు అర్థమైంది, భగవంతుడి ధ్యానమే పువ్వులు కాదు, ధ్యానం చేస్తే ఆ ధ్యానమే వజ్ర వీడురాలతో సమానము అని నాకు ఒకటి తెలిసింది. అప్పటి నుంచి నేను పువ్వు అనేది అసలు కొయ్యను. అది నాకు అప్పటి నుంచి నేను పువ్వు అనేది కొయ్యను. అక్కడి నుంచి ఒకరోజు ధ్యానం చేస్తుంటే అనుభవంలో నేను ఒక సాటికి వెళ్తున్నా, పొలం గిట్టమ్మటి నాకెదురు ఒక ఆయన వస్తున్నాడు, ఒక అబ్బాయిని తీసుకొని. ఆ బాబుని తీసుకొని వస్తే మా ఇద్దరి మధ్యలో ఒక పొలం నుంచి ఒక చిన్న పంది పిల్ల అనేది దూకి ఇవతల పడింది రోడ్డు మీద. దానికి ముళ్ళు గుచ్చుకొని పాపం పడిపోయింది అక్కడే మా మధ్యలో. అయ్యో ఆ అబ్బాయిని వచ్చి ఆ అబ్బాయి పక్కన దించి చంకలో బాబుని ఆ పంది పిల్లను ఒళ్ళో పెట్టుకొని ముళ్ళు తీస్తున్నాడు. నేనుండి ఎందుకు బాబు నువ్వు అట్లా దాన్ని పండుకోబెట్టావు, అది అసహ్యంగా ఉంది కదా, పందిని ఒళ్ళో పెట్టుకోవడం ఏంటంటే, పంది అని అసహించుకోకమ్మా, అది ఒక జీవి, దాన్ని అసహించుకోకూడదు. దాని కర్మ ఫలితం వల్ల అది ఈ విధంగా పుట్టి అది మలమూత్రాలను అనేది ఆహారంగా తింటుంది. అది దానికి చేసుకున్న కర్మ ఫలితం అది, అంతే తప్పక అది, అంతేగాని నువ్వు అసహించుకోకూడదు. ఈ స్థానంలో నీ బిడ్డో నా బిడ్డో ఉంటే మనం ఇలా వదిలేసిపోతామా నాయన, తప్పు కదా అని అన్నాడు. సరే అని దాన్ని ముళ్ళు తీసిండు, ఆ పంది కాలికి గుచ్చుకున్న ముళ్ళు తీసి ఏలి పెట్టాడు రక్తం వస్తుందని. సరే దానికి ఆ రక్తం పడిపోకుండా నేను చెట్టు ఆకు కొయ్యబోతే నువ్వు ఆకు కొయ్యొద్దమ్మా అన్నాడు. ఎందుకు స్వామి అంటే, అది ఒక ప్రాణిని బాధ పెట్టి ఇంకొక ప్రాణికి ఆరోగ్యం బాగా చేస్తే అది న్యాయం కాదు, అది ధర్మం కాదు తల్లి, అది వద్దు. నువ్వైతే ఎప్పటికి కూడా చెట్టు ఆకు కానీ ఒక పువ్వు కానీ ఇలా నీ చేతుల్లో తుంచొద్దు, అది కూడా ఒక కర్మ. నువ్వు ఆకు కోస్తే అది ఎంతో బాధపడుతుంది, అది చెయ్యొద్దమ్మా అని. మరి ఎలా బాబు అంటే, అందరినీ చల్లగా చూసే భూమాత ఉంది అని ఆ మట్టి తీసి ఆ పందికి వేసాడు. దానికి కట్టాలని ఆ అబ్బాయి సొక్కాన్ని చించి కడుతుంటే, ఎందుకు నాయన నీ మంచి సొక్కాను పాడు చేస్తావు, నా చీర చించుతా అంటే, నేను అటు ఇటు చూస్తున్నాను కదా, మరి నీ చీర చించి ఇచ్చావా అన్నాడు. సరే అని నేను గమ్ముగున్నా. ఇంకా పందికి కట్టుగట్టి పంపించాడు. చూడమ్మా అది ఎంత సంతోషంగా పోతుందో అని వెళ్ళిపోయా. నవ్వాడు. ఇంకా నేను అటు వెనక్కిపోయాను, ఆయన ఇటు వెనక్కిపోయాడు. నేను అటు తిరిగి 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే ఆ అబ్బాయి ముసలాయనగా తయారయ్యాడు. ఇదేంది ముసలాయన అయ్యాడేంది, ఓ పెద్దాయన అని పిలుస్తుంటే పోతా ఉన్నాడు. అంటే ఒక అబ్బాయి, ఒక 30 ఏళ్ళు 29 ఏళ్ళు ఒక అబ్బాయి అనమాట నాకు ఇదంతా చెప్పింది. ఆ అబ్బాయి నేను 2 అడుగులు వేసి తిరిగి చూస్తే ఆ అబ్బాయి ఒక ముసలాయనలాగా తయారయ్యాడు. ముసలాయన గోస కట్టుకున్నాడు, నల్లగా ఉన్నాడు, పోతా ఉన్నాడు. ఓ పెద్దాయన అంటుంటే పలక్కుంటా పోతున్నాడు. ఒక గృహలోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నాడు. ఎవరో అని ఇటు చూస్తే ధ్యానం చేస్తుండు. సరే ఆయన ధ్యానంలో ఉన్నాడు, మనం పలకరించకూడదు అని దూరంగా నమస్కారం చేసుకొని నేను నమస్కారం చేసుకున్నాను. అంతలేక కళ్ళు తెరిచాడు. స్వామి మీరెవరు, నీ పేరేంటి స్వామి, ఇక్కడ ధ్యానం చేస్తున్నారంటే, నా పేరు రమణ మహర్షి అమ్మ అన్నాడు. ఓహో రమణ మహర్షి అంటే మీరేనా, మరి మీరు ఎంత బాగా ధ్యానం చేస్తున్నారు, మరి నాకెందుకు ధ్యానం కుదరలేదు స్వామి, ధ్యానంలో కూర్చున్న కాంచి కాలు సలుపులు, కాలు నొప్పులు, ఎప్పటికీ కుదురుతుంది నాకు ధ్యానం మీలాగా అంటే, నువ్వు ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక నిర్ణయం, ఈ భవబంధాల నుంచి బయట ఎప్పుడు పడతావో, ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఉంటావో ఆ రోజే నీ కర్మ అనేది తెగిపోద్ది నాయన, అప్పుడు దాకా నీకు ధ్యానం అనేది కుదరదు అన్నాడు. సరే అని ఆయన నమస్కారం చేసుకొని బయటికి వెళ్తున్నా. అప్పటికి చాలా పొద్దు ఊపింది, చీకటి పడుతుంది. ఓయమ్మ చీకటి పడుతుందని పోతూ ఉన్నా. అంతలేక ఒక పెద్ద ముత్తైదు నాకు ఎదురైంది 6-6:30 టైంలో.
ముత్తైదు ఎదురయ్యి ఒక మూట ఎర్రటి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని వెనక ఒక మూట కట్టుకొని వస్తూ ఉంది. అమ్మ ఎవరో నువ్వు వచ్చావు, దారి నేను చీకటి పడింది, ఎక్కడ దారి తప్పుతున్నాను అని నేను భయపడతా ఉన్నా అంటే అమ్మన్నది, నువ్వు దారి తప్పాలని నేను దారి తప్పనివ్వలే అమ్మా అన్నది. అమ్మ ఇక్కడ దాకా వచ్చావు కదా, నువ్వు ఊర్లోకి తీసుకెళ్ళు, నాకు భయంగా ఉంటే ఒకరి తోడు ఎన్నాళ్ళు తల్లి, అన్న తోడు, భర్త తోడు, తమ్ముడు తోడు అని ఉండకూడదు, నీ ధైర్యమే నీ తోడు, ముందుకు వెళ్ళాలి అన్నది. సరే అని పోతున్నా అని సరే అని ఇట్లా అంటే అని నేను పోతున్నా. ఆమె వెనక ఒక మూట కట్టుకొని వస్తుందన్నమాట. అమ్మ ఆ మూట ఏందమ్మా అన్న. అది నీ కర్మ నాయన అన్నది. నీ కర్మలో సగం తీసుకెళ్తున్నానమ్మా, నువ్వు చేసిన ఒక కర్మ అనేది సగం తీసుకెళ్తున్నాను, అది ఈ మూట అన్నది. సరేలే నాకెందుకు అని నేను పోతా ఉన్నా. పోయే దారిలో పోయే దారిలో 2 మొద్దులు అడ్డపడ్డాయి, పెద్ద యాప మొద్దులు. ఇటుపక్క కంచె అటుపక్క కంచె, మధ్యలో మొద్దులు ఉన్నాయి. నేను ఆ నుంచి దాటి ఎలా పోవాలి అని నా ప్రయత్నం గట్టిగా చేసిన ఒక మొద్దు తీయటానికి, కానీ కుదరలే. కానీ చివరికి ఒక మొద్దు తీశాను, చిన్న మొద్దు. కానీ ఒక పెద్ద మొద్దు ఉంది, అది నా వల్ల కాల. సరే ఇది నా వల్ల కాదు, నేను ఇటు నుంచి పోలేను అని పక్కన ఒక దారి ఉంది ఇటు ఆ కంచెకు. అది బయట ప్రపంచంలాగా ఉంది అంతా. అది ఒక ఆడలో అడుగు పెట్టా, వద్దు నేను ఎలాగో ఈ దారిలోకి వచ్చాను, నా జీవితం ఇదే, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ దారిలో పోవాలి, నేను ఆ దారి అనేది నాకు వద్దు అని ఇంకా ఆ కాలు అడుగు పెడతా కూడా బయట ప్రపంచంలోకి పడతా కూడా నేను వద్దని ఇటే పెట్టిన. ఇంకా ఆ మొద్దు తీయాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాదా. చివరికి నా చేతులని బొబ్బలెక్కి రక్తం వచ్చి తలంతా రక్తం వచ్చి కారిపోతుంది. కానీ ఆ ముద్ద తీలేకపోయినా, ఎంత దేవుడిని తెలుసుకున్నా కూడా. అప్పుడు ఒక పెద్ద ఆయన, ముసలాయన ఈ పక్క నుంచి వచ్చాడు, ఒక తల్లి ఈ పక్క నుంచి వచ్చి నా ఒంట్లోకి వచ్చారు. అప్పుడు ఆ మొద్దును ఇంకా గట్టిగా తీసి అవతలేసి అప్పుడు వెళ్ళిపోయాను. అది ఒక అనుభవం. అంటే ఏదైనా మన లక్ష్యం అంటే నీ ఆశయం అనేది ఏది ఉందో దాన్ని చేయటానికి చివరికి నువ్వు చెయ్యగలవు అనేది చెప్పి నాకు ఒకటి అర్థం, నాకు చెప్పడం విధానం తెలియపోయి నాకు కొన్ని అర్థమవుతుంటాయి. సరే అని అనుకున్న తర్వాత అందరు కూడా భగవంతుడు ఉన్నాడు ప్రతి జీవులు అంటారు, కానీ కళతో అయితే ఇప్పుడు చూసింది లేదు ఆ భగవంతుడిని. మా ఇంటికి పోయిన సంవత్సరం చలికాలంలో ఇదే టయాన పురుగులు వచ్చాయి బాగా. అంటే చిన్న పురుగులు, బొచ్చు పురుగు అంటారు, అవి ఎక్కువ వచ్చేటి. నేను చీపురుతో చిమ్ముతాను, కాలుతో నెడతా ఉంటే ఇసుకు పుట్టేది, ఇంట్లోకల్లా వచ్చేది. ఒకరోజు కాలుతో బాగా తన్ని పక్కనేసిన. అప్పుడు ధ్యానం చేస్తున్నా, ఆ బొచ్చు పురుగు ఒకటి వస్తుంటే దాన్ని అట్నే ధ్యానంలో కూడా చీపు తీసుకుని అవతలేస్తుంటే ఆ పురుగులో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగులో విష్ణుమూర్తి కనపడ్డాడు. శంకు, చక్రం, గద అని విష్ణుమూర్తి కనపడ్డాడు. అప్పుడు అర్థమైంది ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు అనేది కళ్ళారా చూసిన ఆ రోజే. అంతకుముందు అయితే తెలియదు, ఉన్నాడని ఇంటమే కానీ చూడలే. కానీ ఆ రోజు నుంచి ప్రతి జీవి కూడా మనలాంటిది, ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉంటాడా అనేది తెలుసుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఇలిగే కదా, చాలా అనుభవాలు చాలా తెలుసుకున్నాను. ఎంతోమంది స్వాములు అంతకుముందు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కూడా అసలు ఏ దేవుడు కనపడే కూడా ఏ దేవుడు చెప్పేవాడు కాదు. కానీ ధ్యానంలోకి వచ్చిన ప్రతి దేవుడు కూడా, యేసుప్రభు కానీ అల్లా కానీ ఏ దేవుడైనా సరే, ఈశ్వరమ్మ వారు కానీ, బ్రహ్మం గారు కానీ, ఎన్నో దేవుళ్ళు ఎంతోమంది నా వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చిన కానీ పత్రిసారి కూడా ఎక్కువ కనపడుతూ ఉంటాడు. ఆయన కూడా పాపం ఎన్నో సందేశాలు ఇచ్చేయండి అసలు. కాకపోతే ఎక్కువగా అయితే తెలియదు నాకు పత్రిసారి గురించి, కానీ ఆయన మీద ప్రేమ అయితే ఉంది బాగా. అంటే ఆయన చేసే విధానం నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఇంతవరకు ఎంతోమంది ఉన్నారు కానీ పెద్దవాళ్ళు ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, స్వతంత్రం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ హింసను అరికట్టలేదు ఎవరు కూడా. అది చేసినది ఒక బ్రహ్మంగారిలో చూశాను. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా హింసను అరికట్టాడు. ఒకప్పుడు హింసను అరికట్టాడు, కులమత భేదాలను లేకుండా ఉండే అప్పుడు ఆయనలో చూశాను. తర్వాత మన పత్రిజీ గారిలో మాత్రం నిజంగా నేను భగవత్ సాక్షిగా చెప్తున్నాను, ఆయనలో అయితే నేను చెప్పే విధానం నాకు తెలియదుగా ఆయన గొప్పతనం, కానీ ఆ హింసను అరికించింది కానీ ఆ పత్రిజీ సార్, ఆయనకు నిజంగా కోటి ధన్యవాదాలు. నాకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎంతనో, ఐశ్వర్యదేవి ఎంత, ఆయన కూడా అంతే. నాకు ఆయన పత్రిజీ సార్ వారికి, ఆయన పాదాలకి నా నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు పత్రిజీ సార్కి. ఎంతోమంది బాగుపడ్డారు ఆయన వల్ల. పాపం ఈ హింసను ఎన్ని తినకుండా తాగకుండా ఎంతోమంది కుటుంబాలు బాగుపడ్డాయి ఆయన వల్ల. అంతకుముందు 10 సంవత్సరాల కిందట చూసిన దాన్ని ఇప్పుడు చూస్తే ఎంతో తేడా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలామంది కుటుంబాలు కూడా బాగుపడ్డాయి. నా కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతోమంది హింసను కూడా దూరంగా పెట్టడం కానీ
నిజంగా ఆయన గురించి చెప్పాలని కాదు కానీ చాలా అది చెప్పే విధానం నాకు తెలియదు కానీ చాలా గ్రేట్ ఆయన మాత్రం. నాకు తెలిసి నేను ఒక వీరబ్రహ్మణ్య స్వామి వారిని మాత్రమే చూసిన హింసను కరికట్టడం. తర్వాత ఇప్పుడు ఈ పత్రిజీ సార్లో చూస్తున్నా. ఆయనకు మనస్ఫూర్తిగా ఆయన పాదాలకి నా శతకోటి నమస్కారం.